ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. విజయసాయిరెడ్డితో పాటు అయోధ్య రామిరెడ్డి కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. రేపు రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నారు. ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు. విజయసాయిరెడ్డితో పాటు అయోధ్య రామిరెడ్డి కూడా రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. రేపు రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేయనున్నారు. ఇదే అంశానికి సంబంధించి స్పందించేందుకు టీడీపీ సీనియర్ లీడర్ బీటెక్ రవి మనతో పాటు ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. వారితో మాట్లాడదాం. రవి గారు నమస్కారం అండి. నమస్తే అన్న. నమస్తే, చెప్పండి అన్న. ఏంటి సార్, ఒకవైపున విజయసాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేశారు. నిన్న మొన్నటి వరకు పెద్ద ఎత్తున కేసులున్నాయి. ఈడీ కేసు కూడా విచారణకు హాజరయ్యారు. ఇవన్నీ కారణాలు అనుకోవచ్చా? ఈ రాజకీయాల నుంచి తప్పుకోవడానికి గల కారణాలను ఎట్లా విశ్లేషిస్తారు? ఏం చెప్తారు? నాకు తెలిసి వచ్చేసి విజయసాయిరెడ్డి గారు ఇంకా ఎటువంటి పరిస్థితుల్లో వచ్చి గతంలో ఆయన జగన్ రెడ్డితో కలిసి అనేకమైనటువంటి అంటే ఫైనాన్షియల్ అక్రమాలు చేయడం జరిగింది. ఇంకా ఈ పీరియడ్ లో ఎటువంటి పరిస్థితిలో అవి తప్పించుకునే పరిస్థితి లేదు కాబట్టి 100% నేను రాజకీయంగా అస్త్రసన్యాసం చేస్తున్నట్లు చెప్పి ఆయన నెక్స్ట్ స్టెప్ వచ్చేసి అప్రూవర్ గా మారతాడు. మన ఏదైనా ఆ వయసులో అప్రూవర్ గా మారితే అంటే పడాల్సిన శిక్ష కన్నా చాలా తక్కువ మోతాదులో అప్రూవర్ కు శిక్ష పడే ఆపర్చునిటీ మన చట్టంలో ఉంది. కాబట్టి ఆ రోజు ఇలా జరిగింది అని చెప్పేసి నా తప్పేం లేదు, ఆయన చెప్పినట్లు నేను చేశాను అని ఆయన మొత్తం సబ్జెక్ట్ అంతా వివరించి గతంలో జగన్మోహన్ రెడ్డి ఏదైతే అక్రమాలన్నీ అంటే వాళ్ళ ఫాదర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదైతే ఫైనాన్షియల్ గా వచ్చేటి అన్ని అక్రమాలు చేసి ఆయన మీద సిబిఐ అభియోగాలు, ఈడీ అభియోగాలు ఉన్నాయో వాటి గురించి అంత వివరంగా వివరించి ఆయన అప్రూవర్ గా మారడం అయితే నాకు తెలిసి ఖాయం. ఆయన అప్రూవర్ గా మారిన తర్వాత ఆటోమేటిక్ గా జగన్ వచ్చేసి ఆయన ఎమ్మెల్యే సభ్యత్వానికి కూడా డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉంది. తప్పకుండా పులివెందులకు ఉప ఎన్నిక అయితే వస్తుంది. ఇది 100% జరగబోయేది భవిష్యత్తు. అంటే ఇటీవల ఈడీ విచారించింది. ఒకవైపున కాకినాడ సీపోర్టుకు సంబంధించి కావచ్చు, సెజ్ అంశానికి సంబంధించి కావచ్చు, ఇలా వరుసగా కేసులు ఉన్న నేపథ్యంలో కొంత రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటిస్తే ఆ తర్వాత కొంత విచారణ ఇవన్నీ ఆలస్యం చేయొచ్చు అన్న ఒక ఆలోచనతో ఉన్నారనుకోవచ్చా? మరొక వైపున ఎవరితో ఎటువంటి వ్యక్తిగత విభేదాలు లేవంటూ కూడా ఆ ప్రకటనలు చేశారు. ఎలా అర్థం చేసుకోవాలనేది ఏం అర్థం లేదు. ఇది ఎవరికైనా అర్థమవుతుందన్నా. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారి కుటుంబంతో నాకు వ్యక్తిగత విభేదాలు లేవు అంటే ఏదో పార్టీలో ఉన్నాయి కాబట్టి జగన్ రెడ్డి చెప్పినట్టు నేను చేసిన నా తప్పేం లేదు, నన్ను మన్నించండి అని ఆటోమేటిక్ గా రిక్వెస్ట్ చేయడం. తర్వాత రెండో పాయింట్ వచ్చేసి ఇప్పుడు ఆయన వెంకటేశ్వరరావు గారిది కాకినాడ పోర్ట్ ఆస్తులు కానీ ఇవన్నీ కూడా మళ్ళా రిటర్న్ చేయడం కూడా జరిగింది. అవన్నీ ఆ కేసులు జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన A2 కొన్నాడు. మొత్తం ఆయన నోరు విప్పితే జగన్మోహన్ రెడ్డి ఆటోమేటిక్ గా వెళ్ళిపోతాడు. ఈ వయసులో నేను నోరు విప్పకపోయినా కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంటే 100% జగన్మోహన్ రెడ్డితో పాటు నేను కూడా జైలుకి వెళ్లాల్సి వస్తుంది. సంపాదన ఏమో ఆయనకు, తర్వాత జైలు శిక్ష నాక. ఇవన్నీ ఎందుకు? తర్వాత ఈ వయసులో నేను అప్రూవర్ గా మారితే శిక్ష కొంతవరకన్నా కొంత తగ్గి నాకు ఒక మెంటల్ పీస్ ప్రశాంతంగా ఉండాలని ఆయన ఏర్పాటు చేసుకున్నట్లు స్పష్టంగా మనకు అనిపిస్తుంది. అంటే ఒకటి బీజేపీలో చేరేందుకు కూడా ప్రయత్నాలు జరిపినప్పటికీ అక్కడ అవకాశం లేకనే ఈ రాజకీయంగా తప్పుకుంటున్నట్లు ప్రకటన చేశారనుకోవచ్చా? ఏం చెప్తారండి? అంటే బీజేపీలో చేరడము అనేది ఇప్పుడు మా బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఒక కూటమిగా ఉన్నప్పుడు ఇక్కడ మనకు ప్రధాన ప్రత్యర్థి అయినటువంటి వైఎస్ఆర్సీపీకి చెందిన ఒక లీడర్ను చంద్రబాబు నాయుడు గారి నాలెడ్జ్ లేకుండా, చంద్రబాబు నాయుడు గారి అనుమతి లేకుండా వాళ్ళు బీజేపీకి తీసుకుంటారంటే నేనైతే నమ్మను. ఆయనతో డిస్కస్ చేసింటారు. ఈయన మా చంద్రబాబు నాయుడు గారు 100% విజయసాయిరెడ్డి విషయం అయితే ఒప్పుకొని ఉన్నాడు కాబట్టి
ఆయన అశ్రసన్యాసం చేసి కనీసం అప్రూవర్ గారినా మారితే చంద్రబాబు నాయుడు గారికి కొంచెం సానుకూలంగా ఉన్నట్లు, కేంద్రానికి కొంచెం ఇదైపోయి జగన్ రెడ్డి ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఇబ్బంది పడ్డామంటే ఆయన చేసింది తప్పు కాబట్టి ఆ రకంగా ఈయన కొంచెం ప్రాయశ్చిత్తం చేసుకొని తన శిక్ష తనని ఈ వయసులో తగ్గించుకునే ప్రయత్నమే ఈ రాజీనామా. థ్యాంక్ యూ రవి గారు, థ్యాంక్స్ ఫర్ ద థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.